లంచ్ టైం కావటంతో చామంతి లంచ్ చేయటానికని క్యాంటీన్లోకి వస్తుంది. ఇక అప్పుడే బాక్స్ను ఓపెన్ చేసి తినటానికి కూర్చుంటూ ఉంటే అప్పుడే నిషా అక్కడికి వచ్చి, ఏంటే పచ్చడి మెతుకులు తినేదానివి నువ్వు మాతో సమానంగా ఇక్కడ కూర్చొని తింటావా? నీకు ఇక్కడ కూర్చొని తినే అర్హత లేదే, బయటకి వెళ్ళి ఏదైనా చెట్టు కింద కూర్చొని తిను అని నిషా చెప్తూ ఉంటుంది. అప్పుడు చామంతి కూడా ఏమాత్రం తగ్గకుండా, నేను ఇక్కడే మీతో పాటే కలిసి కూర్చొని తింటాను, ఎందుకంటే మీతో సమానంగా నేను కూడా ఇక్కడ చదువుకుంటున్నాను, నన్ను పొమ్మనే హక్కు నీకు లేదు అని కూర్చొని బాక్స్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఏంటే నువ్వు ఎలా తింటావో నేను చూస్తాను అని చామంతి లంచ్ బాక్స్ని మొత్తం అన్నమంతా కూడా నేలకి విసిరి కొట్టేస్తుంది. అలా నిషా అన్నమంతా కూడా నేలకి విసిరి కొట్టడంతో ఇక చామంతి కన్నీళ్లు పెట్టుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు, నువ్వు ఇక్కడ తినటానికి వీల్లేదని చెప్పాను కదా, వెళ్ళవే వెళ్ళు, అదిగో బయట ఒక చెట్టు ఉంది, దాని కింద కూర్చొని తిను, నీలాంటి వాళ్ళకి అదే దిక్కు అని నిషా బయటికి గెంటేస్తుంది. దాంతో చామంతి ఏడుస్తూ చెట్టు కింద కూర్చొని ఉంటుంది. అప్పుడే ముగ్గురు పని వాళ్ళు అక్కడికి వచ్చి, నువ్వు కార్చే కన్నీళ్లు కూడా చాలా విలువైనవమ్మా, నీలాంటి వాళ్ళు కన్నీళ్లు అస్సలు కార్చకూడదు, నువ్వు ఇక్కడ కాదమ్మా కూర్చొని తినాల్సింది, రామ్మా అంటూ మళ్ళీ అదే క్యాంటీన్లోకి తీసుకువచ్చి అక్కడ కింద పడిన అన్నాన్ని మొత్తం కూడా క్లీన్ చేస్తూ, నువ్వు ఇక్కడే కూర్చొని తినమ్మా, నిన్ను ఇక్కడి నుంచి ఎవరు పంపిస్తారో మేము చూస్తాము అని ఆ ముగ్గురు ఆడవాళ్ళు చామంతికి ప్లేట్లో అన్నం పెట్టి ఇక రకరకాల నాన్ వెజ్ వంటకాలని వడ్డిస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు తినకూడదని ఎవరు బయటికి పంపిస్తారో వాళ్ళ సంగతి మేము చూస్తాము అని వాళ్ళు వార్నింగ్ ఇస్తూ చామంతిని తినమని చెప్పటంతో నిషా ఏమీ చేయలేక నోరు తెరుచుకొని చూస్తూ ఉంటుంది. వాళ్ళు చూస్తే నిషాని కొట్టే వాళ్ళలా కనిపిస్తూ ఉండటంతో నిషా నోరు మూసుకొని ఉంటుంది. తినమ్మా తిను అని చెప్పటంతో ఇక చామంతి చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ తింటూ ఉంటుంది. డోర్ దగ్గర ప్రేమ్ నిలబడి ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ప్రేమ్ చెప్పటం వల్లే ఇలా జరుగుతోందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.